హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. తోటకూర పెసరపప్పు రెండు చాలా హెల్దీ ఐటమ్స్. ఈ కాంబినేషన్లో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక పెద్ద కప్పు తోటకూరకి ఒక చిన్న కప్పు పెసరపప్పు సరిపోతుంది. 1 లేదా 2 ఉల్లిపాయలు. ఫ్రైలో ఉల్లిపాయలు కూడా మంచి టేస్ట్. తోటకూరని బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. పెసరపప్పుని తోటకూర కట్ చేసుకునేటప్పుడు నానబెడితే సరిపోతుంది. ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక కొద్దిగా పసుపు, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లి ఫ్రైలో చాలా టేస్ట్ అండ్ హెల్దీ. నానబెట్టిన పెసరపప్పుని వడకట్టి ఫ్రైలో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది. తోటకూరని ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర, పెసరపప్పు, ఉల్లిపాయల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తోటకూర బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. తోటకూర బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా చెక్ చేసుకుని ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. అంతేనండి మన ఫ్రై. ఇంత సింపుల్, చాలా టేస్టీ. కారం వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు వేగితే సరిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని చపాతీలో కానీ, రొట్టెలో కానీ, రైస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ తోటకూర పెసరపప్పు ఫ్రై తప్పకుండా ట్రై చేయండి.